మాలుకి చంగుతో ఈ మధ్యే పెళ్లి జరిగింది. చంగుకి ఊర్లో ఒక్కగానొక్క మెడికల్ షాపు ఉండేది. ఊళ్ళో వాళ్ళందరూ అక్కడే మందులు కొంటూ ఉండేవారు. కొంతమంది మెడికల్ షాప్కి వెళ్లే బదులు చంగు ఇంటి దగ్గరికి మందుల చీటీ తీసుకొని వచ్చేవారు. అమ్మా మాలు, అమ్మా మాలు. చెప్పండమ్మా. చంగు ఇంట్లోనే ఉన్నాడా? నేను నా మోకాళ్ల నొప్పులకి మందులు తెప్పించుకోవాలి. ఈ డబ్బులు ఇంకా చీటీని తనకి ఇచ్చెయ్యి. సరే అమ్మా, ఇక వెళ్ళొస్తా. ఇంట్లో బోల్డ్ పనులున్నాయి. చంగుకి చెప్పు, ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మర్చిపోకుండా ఈ మందులు తెమ్మని. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. చంగుకి ఊరి మొత్తం మీద ఒక న్యాయమైన అలాగే ఒక మంచి వ్యక్తిగా పేరు ఉండేది. మెడికల్ షాప్కి బోల్డ్ మంది చదువులేని వారు కూడా మందులు కొనడానికి వచ్చేవారు. కాని చంగు మాత్రం ఇవాల్టిదాకా ₹1 కూడా మోసం చేసి సంపాదించలేదు. అదే సమయానికి ప్రపంచంలో కోవిడ్-19 అనే పేరుతో ఒక మహమ్మారి వ్యాపించడం మొదలైంది. కానీ అప్పటికి ఇంకా ఆ రోగం గురించి ఊళ్ళో వాళ్ళకి ఏవీ తెలియదు. ఒకసారి చంగు రాత్రిపూట మందుల షాపు కట్టేసి ఇంటికి వెళ్లే సమయానికి అప్పుడే ఒక వ్యక్తి చంగు దగ్గరికి వస్తాడు. మిత్రమా, నువ్వు ఆ మహమ్మారి గురించి విన్నావా? మహమ్మారి? ఏంటా మహమ్మారి? న్యూస్ పేపర్ చదవడం లేదా? దేశం మొత్తం మీద కోవిడ్-19 మహమ్మారి వ్యాపిస్తుంది. త్వరలోనే ఆ మహమ్మారి మన ఊరికి కూడా చేరుకుంటుంది. నువ్వెవరు? అలాగే ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నా పేరు గోపీనాథ్. చూడు, ఏంటంటే మహమ్మారి కారణంగా మాస్క్ ఇంకా శానిటైజర్ డిమాండ్ ఒక్కసారిగా పెరగబోతుంది. చైనాలో కూడా ఇలాగే జరిగింది. నేను నీకు మాస్క్ ఇంకా శానిటైజర్ తక్కువ ధరకే అమ్మగలను. నువ్వు వాటిని ఊళ్ళో ఎక్కువ ధరకి అమ్ముకో. కానీ నువ్వు నాకు తక్కువ డబ్బుకి అమ్ముతున్నప్పుడు నేను కూడా ఊళ్ళో వాళ్ళకి తక్కువ ధరకే ఎందుకు అమ్ముకోకూడదు? చూడు బాబు, నువ్వు అమాయకుడివి. ఒరిజినల్ శానిటైజర్ ఇంకా మాస్క్ ఎక్కువ ధరకే అమ్ముతారు. నేను తక్కువ ధరకి ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఒక శానిటైజర్ తయారు చేసి కంపెనీలో పని చేస్తున్నాను కాబట్టి. అక్కడ నుండి నేను 10-12 లీటర్ల శానిటైజర్ ప్రతి నెల దొంగలిస్తాను. అప్పుడు వాటిని చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసి తిన్నగా మెడికల్ షాప్కి వాళ్ళకి అమ్మేస్తాను. అలాగే నా మిత్రుడు ఒకడు మాస్కులు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. తను కూడా నాలాగే మాస్కులు దొంగలించి అమ్ముతూ ఉంటాడు. ఈ రోగం కారణంగా జనాలు తప్పనిసరిగా మాస్కులు ఇంకా శానిటైజర్లు కొని తీరుతారు. వాళ్ళ అవసరాన్ని వాడుకొని నువ్వు కొద్ది రోజుల్లోనే లక్షలు సంపాదించుకోవచ్చు. నిజానికి ఇలా పేదవాడిగా బ్రతకడం వల్ల నీకేం ఒరుగుతుంది? డబ్బులు సంపాదించుకొని హాయిగా ఉండు. పెద్ద ఇల్లు కట్టుకో, కారు కొనుక్కో. గోపీనాథ్ చంగుకి పెద్ద పెద్ద కలలు చూపెట్టి తన బుర్ర పాడు చేసేస్తాడు. తను చంగుకి మాస్క్ ఇంకా శానిటైజర్ అమ్మేస్తాడు. కొన్నాళ్ల తర్వాత మహమ్మారి భయం ఊళ్ళో కూడా పాకేసింది. జనాలు చంగు షాప్ దగ్గరికి శానిటైజర్ ఇంకా మాస్కులు కొనడానికి చేరుకుంటారు. చంగు ఆ దొంగ సొమ్ముని ఎక్కువ ధరలకి ఊళ్ళో వాళ్లకి అమ్మడం మొదలుపెడతాడు. ఒకప్పటికన్నా చంగు వ్యాపారం 4 అయిపోయింది. ఒకరోజు తను తన భార్య కోసం బోలెడన్ని కొత్త బట్టలు అలాగే బోలెడన్ని తినుబండారాలు అన్నీ కొనుక్కొని ఇంటికి చేరుకుంటాడు. ఇవాళ మీరు ఉన్నట్టుండి ఇంతలా ఎందుకు ఖర్చు పెట్టేశారు? ఎందుకంటే మనం కొద్ది రోజుల్లోనే ధనవంతులమైపోతాం. చంగు తన భార్యకి విషయం మొత్తం చెప్తాడు. ఆ వ్యక్తి మాస్క్ ఇంకా శానిటైజర్ల చీకటి వ్యాపారం నడుపుతున్నాడు. మీరతని దగ్గర సరుకు కొనకుండా ఉంటేనే మనకి మంచిది. అయినా సరే జనాల అవసరాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకోవడం మంచిది కాదు. నీకు తెలియదు కానీ నేను నా బాల్యం అంతా పేదరికంలోనే గడిపాను. ఇక నేను ఈ ఊళ్ళోనే గొప్ప ధనవంతుడిగా మారిపోయి తీరుతాను. చంగు గోపీనాథ్ దగ్గర సరుకు కొనడం ఆపలేదు. ఒకరోజు గోపీనాథ్ చంగుతో ఇలా అన్నాడు. ఇప్పుడు నువ్వు ఒక 10-15 రోజులు శానిటైజర్ ఇంకా మాస్క్ దాచిపెట్టి ఉంచు.
ఎవరైనా కొనడానికి వస్తే వాళ్లతో సరుకు లేదని చెప్పు. అంటే నిల్వ చేయడమా? అవును, కానీ దొంగ నిల్వలు ఉంచడం చట్టవిరుద్ధం కదా. ధనవంతుడిగా మారాలా వద్దా? అయినా ఇక్కడ ఎవరు చెక్ చేయడానికి వస్తారు? చంగు ఇప్పుడు దొంగ నిల్వలు చేయడం కూడా మొదలు పెడతాడు. ఇప్పుడు తను కొనుగోలుదారులకి శానిటైజర్లు లేవని చెప్పేసేవాడు. ఇక వారానికి ఒక్కరోజు మాత్రమే సామాన్లను అమ్మేవాడు. ఒకరోజులో తనకి లక్షల రూపాయల వ్యాపారం జరిగిపోయేది. జనులు లైన్లు కట్టి మాస్క్ ఇంకా శానిటైజర్లు కొనడానికి ఎదురుచూస్తూ ఉండేవారు. ఒకరోజు గోపీనాథ్ చంగుతో వచ్చి ఇలా అన్నాడు. చూడు బాబు, ఇక నేను సరుకు ఇక్కడికి తేలేను. కంపెనీకి తెలిసిపోయింది వాళ్ళు సరుకు దొంగతనం జరుగుతుందని. ఇప్పుడు నువ్వు దొంగ బజారుకు వచ్చే సరుకు కొనుక్కోవాలి. ఇందులో ఏమీ ప్రమాదం లేదు కదా? ఏ ప్రమాదం లేదు, నువ్వు పూర్తిగా నిశ్చింతగా ఉండు, నేనున్నాను కదా. మాలు చంగుని దొంగ బజారుకి వెళ్లొద్దని బ్రతిమాలుతుంది. కాని చంగు ఒప్పుకోడు. తను గోపీనాథ్తో కలిసి దొంగ బజారుకి వెళ్తాడు. ఇంత పెద్ద ఎత్తున శానిటైజర్ మాస్కులని చూసి తనకి మతిపోతుంది. ఇంత సరుకా? ఇదంతా దొంగ సరుకేనా? చాలా వరకు దొంగ సామానే. మిగతా సామాను దొంగ నిల్వలు చేసినవి కూడా. దొంగ నిల్వలు చేసేవాళ్లు పోలీసులకు తెలియకుండా సరుకు తమ గోడౌన్లలో దాచిపెట్టి ఉంచుకుంటారు. ఇక అక్కడ నుండి మేము వాటిని దొంగలిస్తాం. చంగు అక్కడి నుండి తక్కువకి దొంగ సరుకు కొని తీసుకొస్తాడు. వాటిని తన ఊర్లో అమ్ముతూ ఉంటాడు. ఈ విధంగా మాస్క్ ఇంకా శానిటైజర్ల దొంగ వ్యాపారం చేస్తూ చంగు బాగా డబ్బులు సంపాదిస్తాడు. త్వరలోనే చంగు ఒక పెద్ద ఇల్లు అలాగే కారు కొనుక్కుంటాడు. చూడు, కాస్త బుర్ర పెట్టడం వల్ల ఇవాళ మనం ఊళ్ళో గొప్ప ధనవంతులం అయ్యాం. అప్పుడు ఒకరోజు అకస్మాత్తుగా ఊర్లో పోలీసులు రైడ్ చేస్తారు. పోలీసులు ఊళ్ళో వాళ్ళు దొంగిలించిన శానిటైజర్ని వాడడం గమనిస్తారు. ఇంత మంచి కంపెనీ శానిటైజర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? మాకు తెలీదయ్యా, మేము పూర్తిగా డబ్బులిచ్చే చంగు మెడికల్ షాప్లో కొనుక్కున్నాము. పోలీసులు చంగు షాప్ ఇంకా ఇంట్లో రైడ్ చేస్తారు. వాళ్ళు ఆ దొంగ సరుకుని పట్టుకుంటారు. పోలీసులు ఊళ్ళో వాళ్ల ఎదురుగా చంగుని పట్టుకుని తీసుకెళ్తారు. వాళ్ళు నిజం మొత్తం బయట పెట్టిస్తారు. గోపీనాథ్ కూడా పట్టుబడతాడు. చంగు ₹1,00,00,000 జరిమానా కట్టాల్సి వస్తుంది. అప్పుడే తను జైలు నుండి విడుదల అవుతాడు. నన్ను క్షమించు మాలు, నేను నీ మాట విని ఉంటే బావుండేది. నేను చీకటి వ్యాపారం చేసి సంపాదించింది మొత్తం ఎలాగో పోయింది. దాంతోపాటే నేను న్యాయంగా సంపాదించుకున్నది కూడా, అది కూడా పోయింది. ఈ విధంగా అత్యాశ కారణంగా చంగు డబ్బు ఎలాగూ పోయింది, పరువు కూడా పోయింది. అదే అన్నిటికన్నా గొప్ప వస్తువు మరి. అందుకే అంటారు, అత్యాశ పడడం మంచిది కాదు. నానక్పూర్ అనే ఊర్లో కరిష్మా ఇంకా ఆరవ్ తమ తండ్రితో కలిసి ఉండేవారు. వాళ్ల తండ్రికి టీబీ జబ్బు వచ్చింది. ఆయన రోజంతా మంచం మీదే ఉండేవారు. కరిష్మాకి 2 అంతస్తుల ఇల్లు ఉండేది. కింద ఫ్లోర్లో వాళ్లు ఉండేవారు. అలాగే మేడ మీద అద్దెకిచ్చేశారు. వాళ్ళింట్లో సంపాదించేవాళ్లు ఎవ్వరూ లేరు. అందుకే అద్దె డబ్బుతోనే వాళ్ళు ఇంటి ఖర్చులు చూసుకునేవారు. కరిష్మా, ఆరవ్ ఇంటి మీద శ్యామ్లాల్ అనే అతను తన భార్యతో కలిసి ఉండేవాడు. శ్యామ్లాల్ కన్ను కరిష్మా, ఆరవ్ల ఇంటి మీద పడింది. అసలు ఈ ఇంటి యజమాని ఎప్పుడు చేస్తాడో ఏమో. వాడు చావగానే మనం ఈ ఇంటిని మన సొంతం చేసేసుకుందాము. కాని అతనికి 2 అల్లరి పిల్లలు కూడా ఉన్నారు కదా. అసలు పిల్లల మాట ఎవరు పట్టించుకుంటారులే. నేను కొందరు మానవ తస్కర్లతో మాట్లాడాను. వీళ్ళిద్దరినీ వాళ్ళకి అమ్మేద్దాం. ఒకవేళ ఊర్లో వాళ్ళు అడిగితేనో? ఊర్లో వాళ్ళకి చెప్పేద్దాం, ఆ పిల్ల ఎవరో అబ్బాయితో పారిపోయింది అని. ఇక పిల్లాడు ఎవరో అమ్మాయితో పారిపోయాడని. ఒకసారి ఈ ముసలాడు చనిపోతే ఈ ఇల్లు మనదైపోతుంది. ఊర్లో ఒక ధనవంతుల కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో వాళ్ళు విదేశాలకి వెళ్ళొస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో ఒకతను అమెరికా నుండి 2 తెల్ల ఎలుకలు తీసుకొచ్చాడు. ఎలుకలకి కరోనా అనే రోగం వచ్చేసింది. కొన్నాళ్ల తర్వాత ఆ ఎలుకలు చనిపోతే వాటిని అలాగే బయటపడేశారు. ఎవరైతే ఆ ఎలుకల్ని తొక్కారో
వాళ్లకి కరోనా రోగం అంటుకుంది. కొద్ది రోజుల్లోనే ఆ రోగం ఊరంతా పాకిపోయింది. కరిష్మా ఇంకా ఆరవ్ల తండ్రి ముందే టీబీతో బాధపడేవారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల కరోనా కూడా అతనికి సోకింది. ఆరవ్ ఇంకా కరిష్మాలకు కూడా ఆ రోగం సోకే ఆస్కారం కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు తమ తండ్రికి మందులు ఇంకా భోజనం పెడుతూ ఉండేవారు. ఆరవ్ తండ్రి డాక్టర్ని పిలుచుకొని వచ్చాడు. మీ నాన్నగారికి మందులు ఇంకా భోజనం పెట్టిన తర్వాత మీరిద్దరూ మీ చేతులకి శానిటైజర్ తప్పకుండా వేసుకోండి, లేదా మీకు కూడా ఆ రోగం వచ్చే ప్రమాదం ఉంది. ఆరవ్ వెంటనే మందుల షాప్ నుండి శానిటైజర్ కొనడానికి వెళ్తాడు. అద్దెకుంటున్న శ్యామ్లాల్ డాక్టర్ చెప్పిన మాటలన్నీ వింటాడు. మనం ఇప్పుడు చేయాల్సిందల్లా రోజు వెళ్లి వీళ్ళ శానిటైజర్ ని దొంగలించేయాలి. అప్పుడు ఈ ఇద్దరు పిల్లలు కూడా ఆ రోగం వల్ల చనిపోతారు. శ్యామ్లాల్ రాత్రివేళ గప్చుప్గా కిందకి వెళ్లి కరిష్మా ఇంకా ఆరవ్ల శానిటైజర్ని దొంగిలించేస్తాడు. మరుసటి రోజు ఆరవ్ చూసేసరికి అక్కడ శానిటైజర్ ఉండదు. కరిష్మా, నువ్వు శానిటైజర్ డబ్బాని మింగేశావా? ఎక్కడా లేదేంటి? కనిపించడం లేదా? అయితే మరో శానిటైజర్ తీసుకొనిరా. ఆరవ్ మళ్లీ మందుల షాప్కి వెళ్లి మరో శానిటైజర్ తీసుకుని వస్తాడు. కాని మరుసటి రోజు ఆ శానిటైజర్ మళ్లీ మాయమైపోతుంది. ఇలా 3-4 రోజులు రోజూ జరుగుతూనే ఉంది. ఒకరోజు కరిష్మా శ్యామ్లాల్ దగ్గరికి అద్దె డబ్బులు అడగడానికి వెళ్ళింది. అంకుల్, అద్దె డబ్బులు ఇవ్వండి, నాన్నగారికి మందులు ఇంకా శానిటైజర్ కొని తేవాలి. శ్యామ్లాల్ ఒంట్లో బాగోలేనట్టు నటించడం మొదలుపెట్టాడు. కరిష్మా, నాకు చాలా రోజులుగా ఒంట్లో బాగోట్లేదు. ఈసారి అద్దె ఇవ్వలేను, వచ్చే నెల ఇచ్చేస్తానులే. తను తన తండ్రికి భోజనం ఇంకా మందులు కూడా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే వాళ్ల దగ్గర శానిటైజర్ కూడా లేదు. అసలు ఆ అక్క తమ్ముళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇద్దరూ ఆ ఊరి పాత నుయ్యి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. ఆ నుయ్యి నుండి ఒక జీని బయటికి వస్తాడు. ఏమైంది? మీరిద్దరూ ఎందుకు ఏడుస్తున్నారు? మా నాన్నకి ఒంట్లో బాలేదు. మా దగ్గర శానిటైజర్ కూడా లేదు. ఒకవేళ మేము మా నాన్నకి అన్నం పెట్టి మందులు వేశాక చేతులకి శానిటైజర్ రాసుకోకపోతే మేము కూడా రోగాల బారిన పడతాము. ఆ జీని ఇద్దరికీ ఒక మాయా శానిటైజర్ని ఇస్తాడు. ఏంటి, ఇంత చిన్న విషయమా? ఈ మాయా శానిటైజర్ ని తీసుకెళ్ళండి, ఇది ఎప్పటికీ అయిపోదు. కరిష్మా ఇంకా ఆరవ్ సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. నాన్నగారు, చూడండి మాకు ఏం దొరికిందో, మాయా శానిటైజర్. తండ్రి ఏ జవాబు ఇవ్వరు. ఇద్దరి పిల్లల తండ్రి కరోనా వల్ల కన్ను మూశారు. ఆ రాత్రి పెద్ద వాన పడింది. రోగం కారణంగా ఎవ్వరూ తమ ఇళ్ల నుండి బయటికి రావడం లేదు. కరిష్మా ఇంకా ఆరవ్ అంత పెద్ద వానలో ఒంటరిగానే తమ తండ్రిని పాతిపెట్టి వస్తారు. వాళ్లు ఇంటికి చేరుకునేసరికి శ్యామ్లాల్ ఇద్దరూ మానవ తస్కరులతో కలిసి ఇంటి బయటే ఉంటాడు. వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళండి. ఆ రౌడీలు కరిష్మా ఇంకా ఆరవ్లని భుజం మీద ఎత్తుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. వాళ్లు వీళ్ళని తీసుకొని అడవిలోకి చేరుకోగానే అప్పుడు ఆరవ్ చెట్టు నుండి ఒక కర్రని విరక్కొట్టి ఆ ఇద్దరి గూండాల తలల మీద కొడతాడు. ఇద్దరు రౌడీలు స్పృహ కోల్పోతారు. కరిష్మా ఇంకా ఆరవ్ అడవి నుండి పారిపోతారు. వాళ్ళిద్దరూ తెల్లారేంత వరకు అలా పరిగెడుతూనే ఉంటారు. మాయా శానిటైజర్ ఇప్పటికీ ఆరవ్ జేబులోనే ఉంది. ఇప్పుడు మనం ఇంటికి ఎలాగో వెళ్ళలేమో. ఆ శ్యామ్లాల్ మనల్ని చంపేస్తాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. రోగం వ్యాపించి ఉండడం వల్ల ఈ టైంలో శానిటైజర్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే మన దగ్గర ఉన్న శానిటైజర్ మాత్రం ఎప్పటికీ అయిపోదు. మనం ఈ మాయా శానిటైజర్ నుండి తీసి శానిటైజర్ని చిన్న చిన్న సీసాల్లో నింపుదాం. దాన్ని తక్కువ ధరకే అమ్మేద్దాం. ఐడియా చాలా బాగుంది. ఆరవ్ ఇంకా కరిష్మా పక్క ఊరికి చేరుకుని శానిటైజర్ని అమ్మడం మొదలు పెడతారు. రోగం వ్యాప్తి చెంది ఉండడం వల్ల శానిటైజర్ల డిమాండ్ ఎక్కువగానే ఉంది. జనాలు ఆరవ్ ఇంకా కరిష్మాల శానిటైజర్ వెంటనే కొనేశారు. కొద్ది రోజులకే వాళ్ల దగ్గర బోలెడంత డబ్బు పోగయ్యింది. వాళ్ళు తమ కోసం ఒక చిన్న ఇంటిని కూడా కొనుక్కున్నారు. వాళ్ళిద్దరూ 5 ఏళ్ల దాకా ఏదో విధంగా డబ్బులు సంపాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కారు. కరోనా మహమ్మారి కూడా తగ్గిపోయింది. ఇక సమయం వచ్చేసింది.
మనం మన పాత ఇంటిని ఆ శ్యామ్లాల్ నుండి వెనక్కి తీసుకోవాలి. ఆరవ్ ఇంకా కరిష్మా పోలీసులను తీసుకొని తమ పాత ఇంటికి చేరుకుంటారు. శ్యామ్లాల్ ఇల్లు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు వాళ్ళిద్దరూ కోర్టుకి వెళ్లి శ్యామ్లాల్ మీద కేసు పెడతారు. వాళ్లు కేసు గెలుస్తారు. శ్యామ్లాల్ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎవరో నిజమే చెప్పారు, ఆఖరికి సత్యమే ఎప్పుడూ గెలుస్తుంది.